నుంచి తెచ్చుకున్న ఫిష్‌ని డైరెక్ట్‌గా యాడ్ చేస్తున్నారా? అయితే ఈ తప్పు చేస్తున్నట్టే. సో, ఎందుకో చెప్తాను. ఈ వీడియో ఫుల్‌గా చూసేయండి. సో, ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు అక్వామెన్ సిరీస్. ఈరోజు టాపిక్ ఏంటంటే యాడింగ్ ఆఫ్ ఫిష్. అంటే మనం అక్వేరియం నుంచి తెచ్చుకున్న ఫిష్‌ని మన ఫిష్ ట్యాంక్‌లోకి ఎలా ఇంట్రొడ్యూస్ చేసుకోవాలి. ఇది కాంప్లికేటెడ్ విషయమే. ఎందుకంటే డైరెక్ట్‌గా తెచ్చి యాడ్ చేస్తే ఖచ్చితంగా అది ఒక ఫ్యూ మినిట్స్ గానీ, అవర్స్‌లో గానీ చనిపోద్ది. సో, అలా జరగకుండా ఉండాలంటే మనం 2 పద్ధతులు పాటించాలి. 2 కాదు 3. ఫస్ట్‌దేంటంటే అక్లిమటైజేషన్. అక్లిమటైజేషన్‌లో వాటర్ అక్లిమటైజేషన్, టెంపరేచర్ అక్లిమటైజేషన్. రెండోదేంటంటే ఐసోలేషన్. ముందుగా అక్లిమటైజేషన్ గురించి మాట్లాడుకుందాం. ఈ అక్లిమటైజేషన్‌లో వాటర్ అక్లిమటైజేషన్ అంటే ఏంటి? టెంపరేచర్ అక్లిమటైజేషన్ అంటే ఏంటి? వాటర్ అక్లిమటైజేషన్ అంటే మీరు తెచ్చుకున్న అక్వేరియం ఫిష్ ఉన్న కవర్లో ఉన్న వాటర్ మన అక్వేరియం ఫిష్ ట్యాంక్లో ఉన్న వాటర్తో మ్యాచ్ చేయాలి. సో అది ఎలాగంటే 15 మినిట్స్కి ఒకసారి మీ అక్వేరియం ఫిష్ ట్యాంక్లో ఉన్న వాటర్ని ఈ కవర్లో ప్రతిసారి కొంచెం కొంచెం యాడ్ చేస్తుంటే నిదానంగా ఆ ఫిష్ ఈ వాటర్ మ్యాచ్కి అడాప్ట్ అవుతుంది అనమాట. సో ఈ వాటర్ చేంజెస్కి అడాప్ట్ అయింది. సో అలా చేయడాన్ని ఆ వాటర్ అక్లిమటైజేషన్ అంటాం. అక్లిమటైజేషన్ అంటే ఏంటంటే తెచ్చుకున్న ఫిష్ని కవర్తో పాటు డైరెక్ట్గా వాటర్లో పెట్టడం. సో అక్వేరియం ఫిష్లో వచ్చిన కవర్లో ఉన్న వాటర్ టెంపరేచరు మన ఫిష్ ట్యాంక్లో ఉన్న వాటర్ టెంపరేచర్ డిఫరెంట్గా ఉంటాయి. సో ఇలా చేయడం వల్ల ఈ వాటర్ టెంపరేచర్ రెండు మ్యాచ్ అయ్యి ఆ రెండు ఈజీగా సేమ్ అయిపోతాయి అన్నమాట. సో అప్పుడు అలా చేయడం వల్ల వెంటనే సడన్గా వాటర్ చేంజ్ లేదా టెంపరేచర్ చేంజ్ అవ్వకుండా ఉండింది. ఫిష్ కూడా హ్యాపీగా ఉండింది. అలా డైరెక్ట్గా యాడ్ చేసామంటే ఫిష్ని తెచ్చుకున్న ఫిష్ని ఇది షాక్ గురవుతుందన్నమాట. అంటే సడన్ వాటర్ చేంజ్ గానీ, సడన్ టెంపరేచర్ చేంజ్ అవ్వడం వల్ల ఫిష్ షాక్ గురయ్యి త్వరగా చనిపోయే అవకాశం ఉంది. సో, నెక్స్ట్ టైం అలా చేయకుండా వాటర్ అక్లిమటైజేషన్, టెంపరేచర్ అక్లిమటైజేషన్ చేయాలి. ట్రాపికల్ ఫిషెస్ అంటే హార్డీ ఫిషెస్, గప్పీస్, మోలిస్, బెట్టాస్ వీటన్నిటికి అంతగా వాటర్ అక్లిమటైజేషన్ అవసరం లేదు. ఎందుకంటే ఇవి కొంచెం హార్డీ ఫిష్. టెంపరేచర్ అక్లిమటైజేషన్ చేసుకుంటే సరిపోద్ది. ఐసోలేషన్ ఏంటంటే మనం తెచ్చుకున్న ఫిష్‌కి అక్వేరియం నుంచి తెచ్చుకున్న ఫిష్‌కి డిసీజెస్ ఉండే అవకాశం ఉంది. సో, వాటి తెచ్చుకున్న ఫిష్‌ని ఐసోలేషన్ ఒక 2-3 డేస్ తెచ్చుకున్న ఫిష్‌ని సెపరేట్‌గా ఒక ఐసోలేషన్ ట్యాంక్‌లో ఉంచి, దానికి మిథిలిన్ బ్లూ గానీ, పొటాషియం పర్మాంగనేట్ కానీ వేసి, దాన్ని క్యూర్ చేసిన తర్వాత కొంచెం ఒక 2-3 డేస్ తర్వాత మన ఫిష్ ట్యాంక్‌లోకి యాడ్ చేసుకుంటే అది హ్యాపీగా ఉండిద్ది. సో, ఈ డిసీజెస్ స్ప్రెడ్ అవ్వకుండా ఉంటే అందులో ఉన్న పారాసైట్స్, బ్యాక్టీరియా ఏమైనా ఉంటే చనిపోతాయి.